అలా కుదిరింది ఫ్రెండ్స్. సాటిస్ఫైడ్. తినేసి తిను మరి. ఐరమొచ్చే ఫస్ట్ లేసాం నువ్వు అందరికంటే లాస్ట్ చూడే. తిందామని హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? ఇంకా చాలా రోజులైంది కదా వీడియోస్ అయితే రాలేదు. మాకే ఆరోగ్యాలు బాగాలేవన్నమాట. మొత్తానికి లేకుంటుంది ఫ్రెండ్స్. భారతి వాళ్ళ అమ్మోళ్ళూరు పోయింటిమి. పెయ్యాడే అందరికి జ్వరాలు బాగా అయ్యేంత వరకు ఉండి వచ్చామన్నమాట. ఇక్కడే ఉండి తీయలేదంటే అసలు అట్లా ఏం లేదు. అసలుకి ఒకరి మీద చోరు పడిపోతున్నారంటే అట్లా కూడా లేదు. అందరికి ఒకే పారే అనమాట. ఇంకా జ్వరాలు ఇడిసేడిసకుండా ఉన్నాయి. ఓమా అటు నాయనగా సెల్లు పెట్టింది. మొన్న మిరక్కలు ఎట్లా చూడగా అందరికి ఒకే పారే జ్వరాలు అనమాట. ఇంకా ఒక్కరికన్నా బాగుంటే చేసి పెడతారు, పిల్లల్ని చూసుకుంటారు అనుకునేకి. అందరికి బాగాలేని దానికి ఇంకా ఊరికి పోయి జ్వరాలు అన్నీ తగ్గిన తర్వాత అయితే తిరిగి మరీ మన ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఎప్పటిలాగే వీడియోస్ అయితే తీస్తాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే టమాటా పండ్ల చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఇది. ఇంట్లో ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను, కాకపోతే వీడియోలో ఫస్ట్ టైం నేను చూపించడము. ఎన్ని చట్నీలు చూపించాను చూడండి మన విలేజ్ స్టైల్లోన. ఇంకా ఇది కూడా బాగుంటుంది. ఒకసారి నచ్చితే కనుక ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే పొయ్యి అయితే అంటిస్తాను. ఓమిసి అసలు టైం అయితే మాత్రం పండుకునేరులే చక్కని వస్తాం అనుకుంటారు కదా. ఈ అమ్మలేసా ఏమ్మా నీసమ్మా బుడ్లు వేసి నూరేదనమాట. బుడ్లు బుడుకుతున్నా చూడనమాట నీసమ్మ. పొయ్యి అంటిస్తాము. ఇది చలవంట వేసుకుందాం మనం. ఇట్లా చలవంట. ఓకే ఉండు మరి. పొయ్యి అయితే అంటించుకుందామండి. చలమంట వేసుకుందాము. ఐరా అటివి ఐరా ఏడదే దీని మీద కూర్చో బాగుందే. అక్కే పండుకునేది చెల్లె లేచేది చూడండి. ఐరమ్మ పండుకోనేది. అమ్మ మా పైకి వస్తాం మంతలకల్ లేచేగా. మళ్ళీ ఎక్స్ప్రెషన్లు ఇచ్చేది మన ఈజీ పాపగా. నిసి మా పెంచి తినట్టు అంటుకుంటుంది. అంటుకుంటుందిలే. అంటే ఇది కొంచెం తగ్గేం లేదు కదా, పెంచి వస్తాయి. ఏమో వద్దు, దగ్గు వస్తుంది. ఇప్పుడే అంత బాగుండదమ్మా ఆరోగ్యాలు. అవి దగ్గులు అవి తినకూడదు మీరు. ఇంకా మరి జ్వరాలు వస్తాయి. మరి మీ అబద్ధం ఉండు. అంటుకుని కవర్ అది అనుకున్నాక ఇట్టి అందుకు చెయ్యి పెడతా చూడే. లేనా అంటుకున్నాను తీసి అప్పుడే కాదు. సలమాట తలకల్లో మరి పొయ్యిలెక్కి చేయి పెడితే అట్టమ్మా. కూర్చుంటావా? కూర్చో నాయన కూర్చో పెడతాను. ఓకే పొయ్యి అయితే అంటుకునేదే. మా పాపలు ఎట్లా అట్లా ఊగి చేసి గుడ్లు అయితే వేపుతాను. ఐరమ్మ ఏడుస్తుంది. ఇంకా లేస్తే పైకి వస్తుంది. ఇంకా ఏడుచుకుంటా. ఫస్ట్ అయితే గుడ్లు వేపుకుందామండి. గుడ్లు అయితే బాగా వేగని. పాప విషతాలకల్లా ఎత్తి పడేలా. ఏమది ఫెయ్యదే? నల్లగా అయ్యేది కదా. బయట అట్టున్నది, లోపల బాగుండదు. బయట బాగుంది. బయట ఒకటి అట్లా చూపిస్తాను. నాకు పెద్దగా లోపల నీట్గా కదా. పైన అట్లున్న లోపల నీట్గా ఉన్నది.
ఎక్కడ వస్తావు? ఎక్కడ కాలుతుంది అగ్గి అబ్బా 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 అంటావు. ఉండు. ఏమి ఏమా కూసో. చెల్లి చూడు మియావ్ మియావ్ వచ్చి చూడు. మియావ్ మియావ్. హాయ్ మియావ్ మియావ్ కదా. ఓకే మియావ్ చూడు. ఎల్లిపాయలు పొట్టు తీసుకొని ఇంకా టమాటా పళ్ళతో పాటు ఎల్లిపాయలు కూడా వేపుకోవాలన్నమాట. ఈ చట్నీకి వచ్చేసి ఎల్లిపాయ రుచి చాలా బాగుంటుంది, అందుకోసమనే ఎల్లిపాయలు ఒలుసుకుంటుండా. వద్దమ్మా జుమ్ము మ్యావ్ వస్తుంది చూడడా, పైకి వస్తుంది. ఇప్పుడు పక్షులు వస్తాయి కిచ్ 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 అంటాయి కదా నీసి. బాగుంటుంది. ఇప్పుడు పక్షులు వస్తాయి, గోలు వస్తాయి. అవి వచ్చి చూడు ఆడ కుయ్య అంటుంది చూడు. నీసి అంటుంది చూడుగా. హాయ్ కదా వచ్చేది కదా కదా నిసి. ఏమన్నా చెప్తున్నావు మా అమ్మ ఊకు అంటావా, కానీ నిస్సికే కొంచెము తెలివి ఉండదని అనుకుంటున్నాను నేను. అది చూడుగా ఎట్లా. ఓమా అంత మేర కూర్చునేవా మ్యావ్ వచ్చేదినే. ఏ మూగు కూసుకోలేవా? ఏమొస్తువే అడుగు సోఫమ్మా. మావు మావు వచ్చేది కదా చూడు ఫోమ్మా. అవును ఏడదే గుడ్లంటే ఇస్తారు మరి. దగ్గు వస్తుంది తినకూడదు. అటు ఓ పొగ వస్తుంది. లై లై దగ్గు వస్తుంది నిసమ్మా, తినకూడదు. సరేనా? బువ్వ వేసిస్తాను, బువ్వ పప్పు తిందాము. ఓకే. చలికాలం వాయిగా అసలుకి ఎండాకాలం ఎండలు ఎట్లున్నాయి. మధ్యాహ్నం పూట అసలు బయటికి వస్తే కాళ్ళు అనేది అట్లా కాలుతాయి. ఓ నిసి ఇప్పుడు ఇంక చలికాలం ఇంకా చల్ల నీళ్ళు తాగాలనుక అనిపిస్తుంది. అంతలో వచ్చి బయటకి అయితే అస్సలు రాబిద్దే కాదు. చలికన్నా కానీ చలికోట్లు వేసుకొని బయట పని చేసుకుంటాం, కానీ ఎండాకాలం ఇంక ఎండకు అసలు బయటకే రాబిద్ది కాదు. ఏమి నుంచి మన్ను నుంచి ఆడుకున్నది నీసి. ఎప్పో మరి అట్టి పో కుజ్జు మీద పో. లే మా అన్నతో ఆడుకుంటే చంపలు పగులుతా చూడాలి. అవులే అవులే. గుడ్లు అయితే ఏగేవే, గడ్డకైతే తీసుకున్నామండి. అమ్మ కాలి అనేసి కాలుతుంది. టమాటా పండుని అయితే కడిగి 2 ఉప్పులు కట్ చేసి పెంచి మీద వేసుకుందామండి. కాదు వచ్చా బాబా. కాలుతాయి మరి అవి తినకూడదు. ఈ పాప అగాయి తలకలు ఊకే టమాటా పండ్ల మీద తలకలు ఊకే బుడ్లు దంచేది మేలేమో. ఇది మిస్ ఒక 2 ఉప్పులు కట్ చేసి వేసుకుందామండి. ఇట్లా ఏం గడితలేదు, దాన్ని కలుసుకునేది కానీ పోయలేదు. ఆడవేలేదు. నువ్వు వంట నేర్చుకుంటావు అనేసి ఎల్లిపాయలు చిన్ని రోజులు ఉండదు కదా, కింద చిన్ని రోజులు పెట్టుకునేనే. నేను అల్లం కొంచెం మీద దంచుకున్నప్పుడు అల్లం వచ్చి నాను నాను అని దంచుతుంది నిస్సమ్మ అనేసి. అన్ని టమాటా పండ్లు అయితే వేసాను. ఇంకా ఇవి కూడా ఏగని కుసమా
పొయ్యి అట్టిస్తున్నాను. కాలుతాయి అవి. ఎప్పుడు వస్తున్నదా శబ్దం ఏంటిది? టమాటా పండు శబ్దం ఉడుకుతున్నట్టు లోపల. అంటాయి. తిప్పుతాను. పెన్సిల్ తగిలినాయి. కాలుతుందమ్మా మరి. నువ్వేం వంట చేస్తున్నావా? పడే అట్లా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఒలిచి పెట్టిన ఎల్లిపాయలని పెంచి మీద వేసుకుందామండి. ఇప్పుడు నూనె అయితే వేసుకుందాం. ఇంకా నిసే ఇంక కొద్దిసేపు ఉండి ఇవన్నీ దింపి రోట్లో వేసి దంచడమే చూడండి. ఇంకా ఇంకా టమాటా పండ్లు ఎల్లిపాయలు అయితే వేగేవన్నమాట. గడ్డకి తీసుకుందామండి. బంగారు బిడ్డ బుడ్లు తిందామనే రోలు కడిగి బుడ్లు అయితే అదరబదర పొట్టు అయితే తీసుకొని అయితే వచ్చాను అనమాట. ఇంకా ఇప్పుడైతే బుడ్లని దంచుదామండి. సర్లే కొన్ని వద్దులే, ఒక్కొక్క 2 నోట్లేకే అంతే. తర్వాత మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాలి. ఒక 2 చేతులేక నోట్లేక ఇయ్యి, మరి షార్ట్ ఇస్తుంది అమ్మ. అంతే, అక్కడ పోయి ఇంకా అయిపోయి. ఫస్ట్ అయితే బుడ్లు దంచుకుందామండి. రోల్ నిన్న అవుతుంది చట్నీ. టమాటా పండ్లు అవన్నీ కలిస్తే అవుతుంది. టమాటా పండ్లు అవన్నీ కలిస్తే అవుతుంది. నిసిన కొడక ఎప్పుడు దంచుతుందా మా అమ్మ అనుకోసం ఎదురు చూసుకుంటుండదా నిసి కదా. నిసి పొయ్యి ఉండదు అక్కడ బా. గుడ్లు అయితే మెత్తగేవే, గడ్డకైతే తీతామండి బుడ్లని. గిన్నెలకైతే బుడ్లని దంచుకుని బుడ్ల పొడిని ఇట్లా వేసుకుందామండి. ఫస్ట్ అయితే ఎల్లిపాయలు వేసి దంచుదాము, తర్వాత టమాటా పండ్లు వేస్తామండి.
ఫస్టే టమాటా పండ్లు వేసామనుకో ఎల్లిపాయలు అనేది మెత్తగా కావు, జారుతుంది అనమాట టమాటా పండ్ల గుజ్జుకి. ఎల్లిపాయలు దంచుకుందాం. మెత్తగా చూడి పెంచి మీదే. ఏమ్మా అన్ని టమాటా పండ్లు వేసి దంచుదాం. ఇంకా దుబ్బు మరి కింద పడిన టప్ప అంటే అనుకో అంటే చిట్లుతుంది. అందుకోసమని ఇట్లా మెరిగించుకుందాం ఫస్ట్ టమాటా పండ్లని. నిశ్చయకి ఆడ కటింగ్ చెప్పింది ఆడే అమ్మూరులో మా అమ్మ చెప్పుకొచ్చింది. తిండి పెరిగింది అందులో వచ్చి ఇంక ఈ పడిచాలు ఇడిచైతే అట్లా లేవని నెత్తి పోసినప్పుడల్లా ఇంకా పడిచం పట్టుకుంటుంది అట్లే ఉంటుందని మా అమ్మ సరిగ్గా చేసలేరు. సరిగ్గా చేసలేరా? దగ్గరికే చెప్పి మానకశానని అనిపించింది. కాదు ఐరమ్కి 100 రూపాయలు తీసుకుంటారే. అవు అవు ఇంకోసారి రామని చెప్పాల్సిన తోట నీ సొమ్మకి ఎంత తీసుకున్నాను 30 రూపాయలు. నానే 6 రూపాయలు తీసుకుంటారేమో అనుకుంటే మా అమ్మ వచ్చినాక ఎంత తీసుకుంటారు అంటే 30 రూపాయలు తీసుకుంటారు పాప అని. ఐరమ్మ గుండి చేపిస్తాం పైన ఉన్న నేను వెళ్తా అంతున్నాయి. టమాటా పండ్లు అయితే మెత్తగా అయ్యావే. ఇంకా ఇప్పుడైతే ఉప్పు కారం వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు ఏం లేదు చూడండి, కారమే బాగుంటుంది దీంట్లోకి. కారము సరిపోయేంత వేసుకుందాం. సన్నుప్పు వేస్తున్నాను. ఉడికేదైతే ఉప్పు అయితే కరుగుతుంది అనమాట, ఇది దంచేది కదా, అందుకోసమనే సన్నుప్పు తీసుకునేనే. రుచికి సరిపడే ఉప్పు. సన్ను పైన లావు పైన దొంచితే అన్నీ సెట్ అవుతాయి. దొంచుతున్నాను కాబట్టి సన్నుప్పు తీసుకుంటున్నాను అంటే నన్ను ఏం చెప్పదు నీకు. ఇంకా ఉప్పు అక్కడ ఉప్పు కారం వేసిన తర్వాత మరి టమాటా పండ్లలోకి వేసి దంచుదామండి. ఉప్పు కారం వేసిన తర్వాత టమాటా పండ్లలోకి వేసా. ఉప్పు కారం వేసి దంచుకుందామండి. వేసా ఉప్పు కారము వేసిన తర్వాత దంచుతాం. ఇంకా ఉప్పు కారం అయితే వేసుకున్నాం కదా, ఇంకా ఇప్పుడైతే దంచుకుందామండి. నీళ్ళు అయితే ఏం వేసలేను, టమాటా పండ్ల రసమే చూడండి ఇదల్లా. ఇక్కడ ఇంకా ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న గుడ్ల పొడిని అయితే వేసుకుందామండి. కలర్ చేంజ్ అయ్యండి, గుడ్లు పొడి వేసినప్పుడే ఎర్రగా నింది కొంచెం తెలిపాయి. లేదు వినాథ్, ఇంకా
టమాటా పండ్ల చట్నీ అయితే రెడీ అయింది. దీంట్లోకి అయితే తిరువాత తెచ్చుకుంటే అయిపోయినట్లే చూడండి. ఎత్తుతానుగా మంచి స్మెల్ వస్తుంది. బాగుంటుంది. పెద్ద గిన్నె తీసుకొని వచ్చాను. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చట్నీ అయితే అయిపోయింది. తిరువాత ఇస్తేనే బాగుంటది. ఇది కొన్ని తిరువాత లేని చట్నీలు కూడా ఉంటాయి. తిరువాత ఇస్తే బాగుండే చట్నీలు కూడా కొన్ని ఉంటాయి. ఏం ఇస్తే ఎంటకలు పట్టుకొని కదా అమ్మాయిని తాగి డిస్టర్బ్ చేయద్దు. లేచలే కదా పాప. నీ లక్కే చూడు కదా అయినమ్మ. అంటే ఎక్కువసేపు పండుకుంటుంది అంటావా? నేను లేట్ అయి పండుకుంటే లేట్ అయి పడుకుంటది పాప కూడా. అది నేను చెప్పేది. నేను అట్లా కాదు, పండుకుంటదేమో సంగం సేపు చూస్తాను. పండుకోదు ఇంకా ఇడిచిపెట్టి ఇంకా నిజమ్మని పండుపెట్టి పండుకుంటారు. ఇంకా నూనె అయితే కాగేదే. తిరువాత అయితే ఇస్తామండి. ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు. నా దగ్గర ఉద్దిబేళ్ళు శనగబేళ్ళు కూడా కలిపేనే ఉంటే తీసుకున్నాను, లేకుంటే జీలకర్ర ఆవాలు వేసినా కూడా బాగుంటుంది చూడండి. కరివేపాకు కూడా వేసుకుందాము. ఇంకా తిరువాత అయితే అయ్యేదనమాట. ఇంకా చట్నీలోకి అయితే పెడదామండి. తిరువాత పెట్టినప్పుడే ముయ్యాలా? సరేలే కానీ చట్నీ రెడీ అయితే తిందాం. ఓకే రావినా తిన్నాం. సర్లే. నిస్సిగా చూడుగా. తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఈరోజు అయితే టమాటా చట్నీ బువ్వ అయితే చేశాను అనమాట. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. సో తిందాం రండి. ఐరమ్మ లేచింది కరెక్ట్ అయిపోయా. వీడియో అయిపోయా లేచేది కింద నుంచి అమ్మ అంటున్నది. పైన ఉండమని కొంచెం గొంతు వినిపిస్తుంది. వస్తుంది ఇప్పుడు. తినేసి బువ్వా. ఓ తిందాం రండి ఫ్రెండ్స్. అమ్మా పొద్దున్నే అంటే ఆల్మోస్ట్ టైం మరి ఎంత అవుతుంది? 9 అవుతుందేమో. 9కి 9 నిమిషాలు తక్కువ. తిను మరి కలిపితున్నా. భలే కుదిరింది ఫ్రెండ్స్. సాటిస్ఫైడ్. తినేసి తిను మరి. లేచివే మామే ఫస్ట్ లేచాం. నువ్వు అందరికంటే లాస్ట్ చూడి. తిందామనే మాట. రౌరు తిను మరి. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. టమాటా పండు చట్నీ అయితే మాత్రానికి బాగుంది. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్.